Hey, hello everyone. I'm Shravan Nemmani. So next month, January 2025, January 20th onwards, okay, 20th, January 20th onwards, evening 8:30 to 10 p.m. కి నేను AWS డేటా ఇచ్చిన న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నానండి. డ్యూరేషన్ వచ్చేసి 45 డేస్. సో మండే టు సాటర్డే రెగ్యులర్ సెషన్స్ ఉంటాయి. ఎవ్రీడే 1.5 అవర్ సెషన్ ఉంటుంది. ఓకే. సో ఆఫ్టర్ కోర్స్ తర్వాత నేను 3 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఇస్తాను. ఈ రియల్ టైమ్ ప్రాజెక్ట్ యాక్చువల్లీ రిలేటెడ్ టు ది మనకు ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్ ఆల్ ద సర్వీసెస్ అన్ని మనకు ఇక్కడ కవర్ అవుతాయి ఈ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ లో. సో ఇక్కడ మాక్ ఇంటర్వ్యూస్ అండ్ రెజ్యూమ్ ప్రిపరేషన్స్ అండ్ లింక్డ్ ఇన్ సెటప్, నౌకరీ సెటప్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి రీచ్ అవుట్ అవ్వండి. సో ఫస్ట్ మనము ఈ కోర్స్ కంటెంట్ లో ఏమేమి డిస్కస్ చేస్తామో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏడబ్ల్యూఎస్ డేటా ఇంజనీర్ ఫస్ట్ బిగిన్ చేసే ముందు ఫస్ట్ ఇక్కడ నేను ఈ కోర్స్ కంటెంట్ ని డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యూల్స్ గా డివైడ్ చేశాను. వెరీ ఫస్ట్ మాడ్యూల్లో క్లౌడ్ రిలేటెడ్ బేసిక్స్ అండ్ ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్ బేసిక్స్. ఏడబ్ల్యూఎస్ లో మనకు ప్లెంటీ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. ఆ సర్వీసెస్ ని 3 కేటగిరీస్ గా డివైడ్ చేశారు: ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్లాట్ఫామ్ అండ్ సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్. సో యాజ్ ఎ మెజారిటీ ఏడబ్ల్యూఎస్ మీన్స్ ఇక్కడ మనకు డెవలప్మెంట్ రిలేటెడ్ పార్ట్ ఉంటుంది కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండా ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీసెస్ లోనే ఎక్కువ ఫోకస్ పెడతాను, మీన్స్ డెవలప్మెంట్ రిలేటెడ్ సర్వీసెస్ మీద. నెక్స్ట్ బేసిక్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. లైక్ రీజియన్స్ ఏముంటాయి, జోన్స్ ఏంటి, తర్వాత విపిఎన్స్ ఏంటి, రైట్, సెక్యూరిటీ ప్లస్ EC2 ఇన్స్టాన్సెస్ ఎలా ఉంటాయి, S3 బకెట్స్, రైట్, ఫర్ స్టోరేజెస్ పాయింట్ ఆఫ్ వ్యూ, అండ్ ఈవెంట్ బేస్డ్ ప్రాసెస్ ఏమున్నాయి ఇక్కడ, లైక్ మనకి ETL ప్రాసెస్ ఇక్కడ ఏమేమి కవర్ అవుతున్నాయి, రైట్, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్స్ ఏమున్నాయి, RDBMS ఏమున్నాయి చెప్పేసి ఈ బేసిక్స్ అన్ని ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మీకు మెడలియన్ ఆర్కిటెక్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. డేటా ఇంజనీర్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అని మెజారిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ మనకు మెడలియన్ ఆర్కిటెక్చర్ లో ఉంటాయి. ఇక్కడ మీకు బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ లేయర్ అనేవి ఇక్కడ వస్తాయి మనకు. వీటితో పాటు డేటా లేక్, మనకు డేటా కేటలాగ్ ఇవన్నీ వస్తాయి. అవన్నీ మనం బేసిక్స్ ఫస్ట్ పార్ట్ మాడ్యూల్ లో డిస్కస్ చేసుకుంటాం. వన్స్ వీఆర్ గుడింగ్ టు ది బేసిక్స్, ఆ తర్వాత నేను అడ్వాన్స్ కాన్సెప్ట్స్ లోకి వెళ్ళిపోతాను. సెకండ్ మాడ్యూల్ లో మీకు ఏంటంటే కంప్లీట్ గా S3 బకెట్ గురించి మీకు ఫుల్ డెప్త్ గా మనకు డిస్కషన్ ఉంటుంది, ప్రాక్టికల్ సినారియోస్ ఉంటాయి, అన్ని హ్యాండ్స్ ఆనే ఉంటాయి. ఓకే, అంత హ్యాండ్స్ ఆన్ వస్తుంది మీకు S3 బకెట్స్ లో. ఓకే, పాలసీస్ ఏంటి, సెక్యూరిటీ ఏంటి, హ్యాండ్స్ ఆన్ ఏంటి. AWS గ్లూ చెప్తాను, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ETL ప్రాసెస్ లో. సో ఇక్కడ ఈ గ్లూలో మనము ఎలా అయితే పైప్ లైన్స్ డిజైన్ చేస్తాం, రైట్, ఎలా సోర్సెస్ కనెక్ట్ అవుతాం, ఎలా ట్రాన్స్ఫర్మేషన్స్ పర్ఫామ్ చేస్తాం, ట్రాన్స్ఫర్మేషన్స్ లో మనము ఇక్కడ PySpark కూడా ఎలా చేయొచ్చు, తర్వాత జాబ్స్ ఎలా రన్ చేస్తాం, రైట్, ఇవన్నీ మనం చూస్తాం. హ్యాండ్స్ ఆన్ ఉంటాయి ల్యాబ్స్. సో ఇక్కడ మీకు ఇక్కడే మీకు PySpark స్టార్ట్ చేసేస్తాను, ఎందుకంటే స్పార్క్ రిలేటెడ్ కోడ్ మనం ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తాం. స్పార్క్ రిలేటెడ్ మనకు కోడ్ ఎలా రాస్తాం, రైట్, ఇన్సైడ్ మనకు డేటా ఫ్రేమ్స్ ఎలా ఉంటాయి, డిఫరెంట్ డేటాని ఎలా హ్యాండిల్ చేస్తాం, బ్యాచ్ ప్రాసెసింగ్ డేటాని, స్ట్రక్చర్ డేటాని, ఫైల్ సిస్టమ్ రిలేటెడ్ డేటాని, రియల్ టైమ్ స్ట్రీమింగ్ డేటాని ఇక్కడ కోడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా రాస్తాం, రైట్, లైక్ ఈ PySpark లో ఆపరేటర్స్, ఫంక్షన్స్, రైట్, జాయిన్స్, రైట్, ఆప్టిమైజేషన్ టెక్నిక్స్, రైట్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, ఇవన్నీ మనం ఇంప్లిమెంటేషన్ చేసి చూస్తాం. సో డేటా ఇంజనీర్ అన్నప్పుడు మనకి ఏంటంటే ఏ టెక్నాలజీ అయినా తీసుకోండి, మనకు SQL, పైథాన్ బేసిక్స్ అనేవి మనకు మ్యాండేటరీ గా తెలిసి ఉండాలి. ఓకే, రైట్. సో నెక్స్ట్ మాడ్యూల్లో లాంబ్డా ఫంక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఈవెంట్ బేస్డ్ ప్రాసెస్ లో మనకు లాంబ్డా ఫంక్షన్స్ అనేవి ఎలా హెల్ప్ అవుతాయి ట్రిగ్గరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఈవెన్ దో ఈ ఈ ఈ గ్లూలో కానీ, తర్వాత ఎలాస్టిక్ మ్యాప్ రెడ్యూస్ లో కానీ, ఆర్ మీకు లాంబ్డా ఫంక్షన్స్ లో కానీ, ఈ PySpark తోటి మనకు పైథాన్ తోటి ఇంప్లిమెంటేషన్స్ అనేది మెజారిటీ ఇంపార్టెంట్. కాబట్టి అక్కడ నేను ఎక్కువ ఫోకస్ చేస్తానండి. నెక్స్ట్ ఎలాస్టిక్ మ్యాప్ రెడ్యూస్ మనం డిస్కస్ చేస్తాం. సేమ్ లైక్ డేటా బ్రిక్స్ మనకు ఎలా అయితే స్పార్క్ కోడ్ రాసేసి అక్కడ క్లస్టర్ క్రియేట్ చేసేసి మనం మౌంట్ పాయింట్ క్రియేట్ చేసి డేటా ఫ్రేమ్స్ ఆర్ RDD తీసుకొని మనం ఎలా అయితే బ్యాచ్ ప్రాసెసింగ్, రియల్ టైమ్ స్ట్రీమింగ్ డేటాని ఎలా హ్యాండిల్ చేస్తామో సేమ్ అలాగే ఇక్కడ క్లస్టర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆ సేమ్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఈవెన్ ఇక్కడ హైవీకి కనెక్ట్ అవ్వచ్చు, స్పార్క్ రిలేటెడ్ థింగ్స్ అన్ని మనం ఇక్కడ ప్రాసెస్ చేయొచ్చు, అవన్నీ ఇక్కడ చూస్తాం. సో ఇక్కడ డేటా లేక్ అండ్ కెటలాగ్ ఉంటుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఎలా మనం ఈ రా డేటాని ఎలా ప్రాసెస్ చేస్తాం, మెటాడేటాని ఎలా ట్రాకింగ్ చేస్తాం, రైట్, బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ లేయర్ లో ఎలాంటి రా డేటా ఫస్ట్ ఎలా వస్తుంది, వచ్చిన తర్వాత ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేస్తాం, రైట్, పార్టీషన్స్ ఎలా వస్తాయి, డేటా డిస్ట్రిబ్యూషన్, డేటా షఫ్లింగ్ ఎలా పర్ఫామ్ చేస్తాం అనేది డిస్కస్ చేస్తాం. తర్వాత
యాజ్ యూజువల్ బ్యాచ్ స్ట్రీమింగ్ డేటాని మనం గ్లూ తోటి ల్యాండా తోటి ఈఎంఆర్ తోటి ఎలా ప్రాసెస్ చేస్తాం. రియల్ టైమ్ స్ట్రీమింగ్ డేటాకి వచ్చేసరికి ఇక్కడ నేను అమెజాన్ కైనసిస్ యూస్ చేస్తాను. ఈ రియల్ టైమ్ స్ట్రీమింగ్ డేటాని ఎలా రాస్తాం, ఎలా హ్యాండిల్ చేస్తాం చూస్తాం. యాజ్ యూజువల్ ఇంక్రిమెంటల్ లోడింగ్ కాన్సెప్ట్స్ ఎలా ఉంటుందో కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తాం. అన్ని సినారియో బేస్డ్ గానే ఉంటాయి మనకి ఇక్కడ. తర్వాత ఈ డేటా ట్రాన్స్ఫర్మేషన్స్ ఎలాంటి బిజినెస్ రూల్స్ అప్లై చేస్తాం పైప్ లైన్స్ లో వెళ్తున్నప్పుడు, ట్రాన్స్ఫర్మేషన్స్ టెక్నిక్స్ లో. డేటా వేర్ హౌస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డేటా వేర్ హౌస్ ఏంటి, రెడ్ షిఫ్ట్ ఏంటి, రెడ్ షిఫ్ట్ గురించి ఇంట్రడక్షన్, రెడ్ షిఫ్ట్ లో ఉన్న ఆప్షన్స్, రైట్. సోర్సెస్ నుంచి వచ్చినప్పుడు వన్స్ ట్రాన్స్ఫర్మేషన్ చేసేసిన తర్వాత రెడ్ షిఫ్ట్ లో డేటా ఎలా లోడ్ అవుతుంది, వన్స్ లోడ్ అయిన తర్వాత ఎస్క్యూఎల్ క్వరీస్ తో ఎలా మనం డేటాని గెట్ చేసుకోవడం, రైట్. వాటితో పాటు ఈ రెడ్ షిఫ్ట్ లో క్లస్టర్స్ క్రియేట్ చేసుకోవడం, డేటా లోడ్ చేయడం, డేటా రిట్రీవ్ చేసుకోవడం, తర్వాత మనకు డేటా మోడలింగ్ టెక్నిక్స్ ఎలా పర్ఫామ్ చేస్తాం ఇక్కడ, రైట్. లైక్ ఫ్యాక్ట్ టేబుల్స్, డైమెన్షన్స్ టేబుల్స్ ఎలా ఉంటుంది, వాటి ఇంప్లిమెంటేషన్స్ ఏంటి, సో అవి కూడా మనం ఇక్కడ చూస్తాం. తర్వాత డేటా అనాలిటిక్స్ ఇక్కడ వస్తే డాష్ బోర్డ్స్ ఎలా రిపోర్ట్స్ జనరేట్ చేస్తాం, రైట్. సో అవి ఇక్కడ ఇంప్లిమెంటేషన్స్ ఉంటాయి. మనకు అప్లికేషన్స్ ఇంటిగ్రేషన్స్ అంటే ఎప్పుడైనా ఈవెన్ దో అప్లికేషన్స్ కూడా డేటాని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. ఆ డేటాను మనం ఎలా హ్యాండిల్ చేస్తాం, నోటిఫికేషన్స్ ఎలా వెళ్తాయి త్రూ మెయిల్ కానీ, ఆటోమేటిక్ మెయిల్స్ ఎలా వెళ్తాయి నోటిఫికేషన్స్, రైట్. అవి కూడా ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తాం. కంప్లీట్ డేటా పైప్ ఆర్కెస్ట్రేషన్స్ ఉంటుంది, ఫ్లో ఉంటుంది. ఏదైతే మనం డేటా ఇంజనీరింగ్ రిలేటెడ్ ఇక్కడ ప్రాసెస్ చేస్తున్నాం మనం పైప్ లైన్స్, ఆ పైప్ లైన్స్ ఒక ఇన్ఫర్మేషన్స్ క్యాప్చర్ చేయడం, లాగ్స్ ని క్యాప్చర్ చేయడం, మెట్రిక్స్ చూసుకోవడం, పైప్ లైన్స్ యొక్క ఫెయిల్యూర్ డీటెయిల్స్, సక్సెస్ డీటెయిల్స్, రైట్. బెస్ట్ ప్రాక్టీసెస్ ఎలా ఫాలో అవుతాం, ఆప్టిమైజేషన్ ఎలా డిజైన్ చేస్తాం, బెస్ట్ క్లస్టర్స్ ఎలా ఉంటాయి, రైట్. ఆటో స్కేలింగ్ ఫ్యూచర్స్, ఇవన్నీ మనం ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ఓకే. సో తర్వాత మీకు సర్టిఫికేషన్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, రైట్. కొన్ని సర్టిఫికేషన్ రిలేటెడ్ డంప్స్ ఇవ్వడం, మీకు కొన్ని హ్యాండ్స్ ఆన్ రిలేటెడ్ మీకు కొన్ని టాస్క్లు ఇవ్వడం, రైట్. ఎగ్జామ్స్ రిలేటెడ్ మీకు టిప్స్ హెల్ప్ చేయడం, రైట్. మాక్ ఇంటర్వ్యూస్ ఇక్కడ కండక్ట్ చేయడం, అన్ని రకాలుగా ఉంటుంది. మీకు రెజ్యూమ్ ప్రిపరేషన్, మాక్ ఇంటర్వ్యూస్ అండ్ FAQs అండ్ సినారియో బేస్డ్ క్వశ్చన్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. తర్వాత ఇక్కడ 3 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఉంటాయండి. ఫస్ట్ ప్రాజెక్ట్ రియల్ టైమ్ డేటాని ఎలా హ్యాండిల్ చేస్తాం, ఓకే. సో ఇలా అమెజాన్ కైనసిస్ తీసుకొని ఎలా ప్రాసెస్ చేస్తాం రియల్ టైమ్ స్ట్రీమింగ్ డేటా అనేది మీకు ఫస్ట్ ప్రాజెక్ట్ లో వస్తుంది. సెకండ్ ప్రాజెక్ట్ లో వచ్చేసి డేటా లేక్ తోటి ETL ఆటోమేషన్స్ ఎలా ప్రాసెస్ చేస్తాం, S3 బకెట్ లో ఉన్న డేటాని ఎలా తీసుకొని నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఎలా అప్లై చేసి, రైట్. నెక్స్ట్ డెస్టినేషన్స్ లోకి ఎలా లోడ్ చేస్తాం, ఓకే. సో ఏమేమి టూల్స్ యూస్ చేస్తున్నాం అని ప్రతి ప్రాజెక్ట్లకి ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది, అన్ని రియల్ టైమ్ హ్యాండ్స్ ఆన్ ఉంటుంది. సో థర్డ్ ప్రాజెక్ట్ వచ్చేసి కంప్లీట్ గా మీకు ఈ EMR, S3 బకెట్, క్విక్ సైట్, PySpark అంతా యూస్ చేసి ఒక ఫైనల్ ప్రాజెక్ట్ ఉంటుంది. ఓకే. ఈ కోర్స్ కంప్లీట్ రిలేటెడ్ టు AWS డేటా ఇంజనీర్, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ కాదు, డెవాప్స్ కాదు. డ్యూరేషన్ 45 days. నెక్స్ట్ ఇయర్ మీన్స్ నెక్స్ట్ మంత్ 2025 జనవరి ఈవినింగ్ 8:30 PM కి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, January 20th నుంచి. సో మండే టు సాటర్డే రెగ్యులర్ సెషన్స్ ఉంటాయి. కోర్స్ తర్వాత మీకు 3 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఇస్తాను, మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాను, రెజ్యూమ్ ప్రిపరేషన్ హెల్ప్ ఉంటుంది, లింక్డ్ఇన్ నౌకరీ సెటప్ ఉంటుంది. సో ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి రీచ్ అవ్వండి, మీకు మోర్ డీటెయిల్స్ నేను అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.